నార్సింగి పరిధిలో ఒక అమ్మాయిని ఒక వ్యక్తి వైజాగ్ సంబంధించిన వ్యక్తి అనుకుంటాను అతను మోసం చేశాడు, నన్ను వాడుకొని వదిలేసేసి వేరే పెళ్లి చేసుకున్నాడనే కంప్లైంట్ మీద మా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఆ కేసు దర్యాప్తు భాగంలో అతను ఉన్నటువంటి ప్లేస్కి సెర్చ్ కోసం అంటే వాని అప్రహెన్షన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయి దొరికాడు. ఆ అబ్బాయి పేరు సంపత్. వాళ్ళకి సంబంధించిన బ్రదర్ ఇల్లు షణ్ముఖ్ అని, అతను ఒక యూట్యూబర్ అని చెప్పి తెలిసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు అతను పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి 420, 376 కేసులతో పాటుగా ఆ సెర్చ్ అండ్ సీజర్లో భాగంగా దొరికినటువంటి NDPS కంటెంట్కి సంబంధించిన సెక్షన్లతో పాటుగా కేసు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. సార్, సెర్చ్ సమయంలో అక్కడ షణ్ముఖ్ కూడా ఉన్నాడు. సో షణ్ముఖ్ ఉన్నాడు, అది ఇంకా వెరిఫికేషన్ చేస్తా ఉన్నాము. ఇన్వెస్టిగేషన్లో నెక్స్ట్ వచ్చిన దాన్ని బట్టి ఫర్దర్ ఎవిడెన్స్ అదంతా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అదంతా మీకు క్లారిటీగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తోటి కరెక్ట్గా అనుకుందాం. లేదు ఇప్పుడు ఏమి ఇంకా మేమంతా విచారణ దశలో ఉంది కాబట్టి తర్వాతనే అన్ని డీటెయిల్స్ చెప్తాం. నార్సింగి పరిధిలో ఒక అమ్మాయిని ఒక వ్యక్తి వైజాగ్ సంబంధించిన వ్యక్తి అనుకుంటాను అతను మోసం చేశాడు, నన్ను వాడుకొని వదిలేసేసి వేరే పెళ్లి చేసుకున్నాడనే కంప్లైంట్ మీద మా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఆ కేసు దర్యాప్తు భాగంలో అతను ఉన్నటువంటి ప్లేస్కి సెర్చ్ కోసం అంటే వాని అప్రహెన్షన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయి దొరికాడు. ఆ అబ్బాయి పేరు సంపత్. వాళ్ళకి సంబంధించిన బ్రదర్ ఇల్లు షణ్ముఖ్ అని, అతను ఒక యూట్యూబర్ అని చెప్పి తెలిసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు అతను పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి 420, 376 కేసులతో పాటుగా ఆ సెర్చ్ అండ్ సీజర్లో భాగంగా దొరికినటువంటి NDPS కంటెంట్కి సంబంధించిన సెక్షన్లతో పాటుగా కేసు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. సార్, సెర్చ్ సమయంలో అక్కడ షణ్ముఖ్ కూడా ఉన్నాడు. సో షణ్ముఖ్ ఉన్నాడు, అది ఇంకా వెరిఫికేషన్ చేస్తా ఉన్నాము. ఇన్వెస్టిగేషన్లో నెక్స్ట్ వచ్చిన దాన్ని బట్టి ఫర్దర్ ఎవిడెన్స్ అదంతా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అదంతా మీకు క్లారిటీగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తోటి కరెక్ట్గా అనుకుందాం. లేదు ఇప్పుడు ఏమి ఇంకా మేమంతా విచారణ దశలో ఉంది కాబట్టి తర్వాతనే అన్ని డీటెయిల్స్ చెప్తాం. నార్సింగి పరిధిలో ఒక అమ్మాయిని ఒక వ్యక్తి వైజాగ్ సంబంధించిన వ్యక్తి అనుకుంటాను అతను మోసం చేశాడు, నన్ను వాడుకొని వదిలేసేసి వేరే పెళ్లి చేసుకున్నాడనే కంప్లైంట్ మీద మా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఆ కేసు దర్యాప్తు భాగంలో అతను ఉన్నటువంటి ప్లేస్కి సెర్చ్ కోసం అంటే వాని అప్రహెన్షన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయి దొరికాడు. ఆ అబ్బాయి పేరు సంపత్. వాళ్ళకి సంబంధించిన బ్రదర్ ఇల్లు షణ్ముఖ్ అని, అతను ఒక యూట్యూబర్ అని చెప్పి తెలిసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు అతను పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి 420, 376 కేసులతో పాటుగా ఆ సెర్చ్ అండ్ సీజర్లో భాగంగా దొరికినటువంటి NDPS కంటెంట్కి సంబంధించిన సెక్షన్లతో పాటుగా కేసు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. సార్, సెర్చ్ సమయంలో అక్కడ షణ్ముఖ్ కూడా ఉన్నాడు. సో షణ్ముఖ్ ఉన్నాడు, అది ఇంకా వెరిఫికేషన్ చేస్తా ఉన్నాము. ఇన్వెస్టిగేషన్లో నెక్స్ట్ వచ్చిన దాన్ని బట్టి ఫర్దర్ ఎవిడెన్స్ అదంతా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అదంతా మీకు క్లారిటీగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తోటి కరెక్ట్గా అనుకుందాం. లేదు ఇప్పుడు ఏమి ఇంకా మేమంతా విచారణ దశలో ఉంది కాబట్టి తర్వాతనే అన్ని డీటెయిల్స్ చెప్తాం.